విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల మళ్లీ వర్షం మొదలైంది. విశాఖ నగరంతో పాటు పలు మండలాల్లో వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ఎలమంచిల్లో నిన్న ఒక్కరోజే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎలమంచిల్లో ఇంకా నీటి ముంపులోనే ఉంది. 1500 నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎలమంచిలి మండలం నారాయణపురం కాజ్వేపై వరద ఉధృతి కొనసాగుతోంది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ను వర్షపు నీరు చుట్టుముట్టేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. కూర్మరాజు, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది? వరద ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి జిల్లాలో మొత్తం 22 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ వర్షపాతాన్ని ఎప్పటికప్పుడు ఆయా మండల తహసీల్దార్లు కమాండ్ అండ్ కంట్రోల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ కార్యాలయానికి వారు వివరాలను సమర్పించడం జరుగుతోంది. అయితే నిన్న మధ్యాహ్నం 4:30-5 గంటల తర్వాత నుంచి ఎక్కడ వర్షాలు పడకపోయినప్పటికీ ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లోని వర్షపు జల్లులు మొదలయ్యాయి. మొత్తం జిల్లా అంతా కూడాను మేఘావృతం అయింది. మొత్తం దట్టంగా కమ్మేసిన మేఘాలు జిల్లా అంతా కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి. నక్కపల్లి, అలాగే యలమంచిలి, చోడవరం ఈ ప్రాంతాల్లోనేమో వర్షపు జల్లులు మొదలయ్యాయి. విశాఖ నగరంలో కూడాను అడపాదడప వర్షపు జల్లులు ఉదయం నుంచి కురుస్తూనే ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల ప్రత్యేకించి జిల్లాలోని అటు ఏజెన్సీ ప్రాంతం అయిన పాడేరు, అరకు, నర్సీపట్నం ఆ ప్రాంతాల్లో వర్షం గాని భారీగా వస్తే ఈ వచ్చే నదులకి శారద గాని, కోన, రైవాడ, ఈ పెబ్బేరు వీటన్నిటికీ కూడాను మరింత పెద్ద మొత్తంలో నీరు జత అయ్యే అవకాశం ఉంది. అందుకనే ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో వర్షం లేదనేసేమో మనకి స్పష్టం అవుతుంది. అయితే స్థానికంగా కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇంకా వర్షపు నీరు ఇవి జత అయితే మాత్రం ఇప్పటికే ముంపులో ఉన్నాయి. వరి మిగిలిన పంటలు దాదాపు 3,500,000 హెక్టార్లలో ముంపులో ఉన్నాయి. ఇవి 2-3 రోజులుగానే ఉంటే కుళ్ళిపోతాయనేసేమో రైతులు ఆందోళన చెందుతున్నారు. చోట్ల కాజ్వే, ప్రత్యేకించి ఈ నారాయణపురం కాజ్వే మీదేమో ఇప్పటికీ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అందుకనే అటువైపు బస్సులు, ఎలమంచిల వైపు బస్సులేమో అటువైపు ఆపేసి ఇటు నుంచి విశాఖపట్నం నుంచి వెళ్లే బస్సులేమో ఈ నారాయణపురం వంతెనకు ముందే ఆపేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి పోలీసులు కూడానేమో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాకపోకలు వరద ఉధృతికి ఎవరు కొట్టుకుపోకుండా. 20వ తారీఖు నుంచి వర్షాల ఉధృతి జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారనేసి అధికారిక సమాచారం. అంటే ఈ వరదలకి తీవ్రమైన వరదలు కొట్టుకుపోవడం కానీ లేకపోతే ఇతరత్ర మిగిలిన వాటిల్లో కూడా మొత్తం 10 మంది మృత్యువాత పడ్డారనేసి జిల్లా యంత్రాంగం గుర్తించింది. దీనికి కమాండ్ అండ్ కంట్రోల్ కార్యాలయం ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అలాగే ఈ వర్షాల పరిస్థితిని సమీక్షిస్తోంది. ఈ రేపు ఎల్లుండి కూడాను పెద్ద మొత్తంలో జిల్లాకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేసేమో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తరుణంలోనేమో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎక్కడ కూడాను ఈ వరద ఉధృతి వచ్చేది ప్రత్యేకించి శారద, తాండవ ఈ 2 నదులు కూడాను ఈ రైవాడ వీటికి సంబంధించి హఠాత్తుగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలన్న అంశం మీద కసరత్తు చేస్తున్నారు. మిత్రం, ధన్యవాదాలు కూర్మరాజు.